ఓజీ సినిమా ఇదే ఏడాది విడుదల కానుందా? విడుదల చేయాల్సిన విపత్కర పరిస్థితులు మేకర్స్ ముందున్నాయా? ఎప్పుడో పూర్తి చేసిన ఓటీటీ డీల్స్ ఇప్పుడు రిలీజ్ డేట్ను శాసిస్తుందా? 2025లో ఓజీ రిలీజ్ చేయబోతే దర్శక నిర్మాతలకు భారీ నష్టం తప్పదా? అసలు వీటన్నిటిపై పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? ఈ విషయాలన్నీ ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చేలా ఉంది ఓజీ సినిమా. ఈ సినిమా అనుకున్న దానికంటే కూడా చాలా ముందుగానే విడుదలయ్యే సూచనలైతే కనిపిస్తున్నాయి. అదేంటి, పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇవ్వకుండా అది ఎలా సాధ్యం అనుకోవచ్చు. కానీ పరిస్థితులు అలా ఉన్నాయి మరి. దాంతో పవన్ కళ్యాణ్ గారు కూడా మనసు మార్చుకుని ఓజీ సినిమా పూర్తి చెయ్యక తప్పేలా లేదు. ఓజీ షూటింగ్కు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏడాది దాటేసింది. అప్పట్లో ఆయన వచ్చి కొన్ని డేట్స్తో దాదాపు 70% పూర్తి చేసేశారు దర్శకుడు సుజిత్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు లేని సీన్స్ను కూడా చాలా వరకు తీసేశారు ఈ దర్శకుడు. మరో 14 రోజులు డేట్స్ ఇస్తే మిగిలిన షూట్ కూడా పూర్తయిపోతుంది. కానీ అంతలో ఎన్నికలు రావడం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీస్ ఇవ్వడం కావడం, బిజీ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ గారు బిజీ చూశాక ఓజీ 2025లో రావడం కష్టమే అని అంతా ఫిక్స్ అయిపోయారు అభిమానులు. మే 9న రానున్న హరిహర వీరమల్లుతో సరిపెట్టుకోవాల్సిందే అనుకున్నారంతా. కానీ అప్పుడెప్పుడో పూర్తి చేసినటువంటి ఓటీటీ డీల్ కారణంగా ఓజీని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ లోపు విడుదల చేయాల్సిందే. లేదంటే చెప్పిన రేట్లో సగానికి పైగా కోత తప్పదని తెలుస్తుంది. ఈ రోజుల్లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఓటీటీ సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓజీని 2025 సెప్టెంబర్లో చేసేలా డీల్ అయితే కుదిరింది. దాంతో మేలోపు షూటింగ్ పూర్తి చేసి దసరాకు విడుదల చేద్దామని మేకర్స్ పవన్ కళ్యాణ్ గారికి మాటిచ్చినట్లుగా తెలుస్తుంది. ఇదే నిజమైతే మాత్రం 3 నెలల గ్యాప్లోనే పవన్ కళ్యాణ్ గారి నుంచి వీరమల్లు, ఓజీ సినిమాలైతే వస్తాయి. అదే జరిగితే ఫ్యాన్స్కు అంతకు మించిన పండగ ఏముంటుంది చెప్పండి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.